రాజకీయం, సినిమా రెండూ కలిస్తే ఒక కష్టం. ఎవరికి అంటే ప్రొడ్యూసర్స్‌కి, డైరెక్టర్లకి, మిగతా క్రూకి. ఎందుకంటే ఏ నిమిషంలో రాజకీయం కోసం ఇటు వెళ్ళాలో తెలీదు. ఏ నిమిషంలో సినిమా షూటింగ్ అంతా జరుపుకుంటుండగా అకస్మాత్తుగా రాజకీయ సంఘటనల కారణంగా ఇటు వచ్చేయాల్సి ఉంటుంది. లైక్ ఇంతకుముందు చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు షూటింగ్ మధ్యలో వదులుకుని పవన్ కళ్యాణ్ గారు రావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎక్కువగా ఇక్కడే కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది. ఆయన సినిమాలన్నీ ఎండాకాలంలో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ మధ్యలోనే ఆగిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇక ఆయన దాని మీద దృష్టి సారిస్తారా? వాస్తవంగా ప్రస్తుతానికైతే రెస్ట్ తీసుకుంటున్నారని చెప్తున్నారు. మొన్న కంటిన్యూగా ఎండలలో, అది కూడా 45-47 డిగ్రీల ఎండలలో తిరిగినటువంటి నేపథ్యంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్తున్నారు. తర్వాత మరికొంతమంది ఏమో సినిమాల షూటింగ్లో ఉండిపోయారని చెప్తున్నారు. ఒక పక్కన ఓజీ, ఇంకొక పక్కన వచ్చేటప్పటికి రకరకాలైనటువంటి సినిమాల ప్రచారం నడుస్తున్నది కాబట్టి ఏదొస్తుంది అన్నటువంటి తెలియదు. బట్ ప్రస్తుతానికైతే ఆయన ముందు సినిమాలని పూర్తి చేయాల్సి ఉంది. ఎందుకంటే పాపం తనని నమ్ముకుని పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు, నిర్మాతలు కోట్ల పెట్టుబడి పెట్టుంటారు. ఆ సినిమాలకు సంబంధించి తొందరగా ఆయన క్లియర్ చేసుకుంటే వాళ్ళు బాగుపడతారు, సినిమా పరిశ్రమ బాగుపడుతుంది, సినిమా థియేటర్లు బాగుపడితే అల్లాడుతున్నటువంటి వాళ్ళందరూ అది పూర్తి చేసుకుని మిగతా రాజకీయం మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే సరిపోతుంది.